కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏవైతేనే ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తుందో అదేవిధంగా నిరుద్యోగుల సమస్యలు కూడా పరిష్కరిస్తామని చెప్పేసి ఎన్నికల ముందు హామీలు ఇచ్చారు. ఇదే సందర్భంగా ఇప్పటికీ మెగా డిఎస్ని ఒకటి ప్రకటించింది. మొత్తంగా నిరుద్యోగులకైతే ఒక అవకాశాన్ని కల్పిస్తుందని కూడా చెప్పవచ్చు. గత ప్రభుత్వంలో నిరుద్యోగులకి మాత్రం అనేక సమస్యలతో వాళ్ళు కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళకి ఏజ్ పెరిగి కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చాక మెగా డిఎస్ని ప్రకటించింది. అదేవిధంగా ఇంకా మిగతా ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా సిద్ధమైంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, గత ప్రభుత్వంలో విద్యార్థులు నిరుద్యోగులు ఇప్పటికీ చాలా ఇబ్బందులు కూడా అవుతున్నారు. ప్రభుత్వం వచ్చిన 2-3 నెలలు కాకముందుకే నోటిఫికేషన్స్ వచ్చాయి. దీన్ని ఎట్లా చెప్తారు? గత ప్రభుత్వం గురించి మనం మాట్లాడుకుంటే మనకే సిగ్గుచేటది. గత ప్రభుత్వంలో ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నది ఉద్యోగం కోసం. నా ఉద్యోగాలు నాకు వస్తాయి అని విద్యార్థులందరూ రోడ్ల మీదకి ఎక్కి నాకు ఉద్యోగం వస్తుందేమో, మన ఉద్యోగాలు ఆంధ్రోలు దోసుకుపోతున్నారనే ఉద్దేశంతోనే ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నది. అటువంటి విద్యార్థులందరికీ వయసు మీరిపోయి ఒకవేళ ఉద్యోగం నువ్వు వేసినా దానికి ఎలిజిబుల్ లేని పరిస్థితుల్లో ఈరోజు దిగజారిపోయింది వాళ్ళ వయసు. అంటే వాళ్ళకు ఆ రోజు 32 ఏళ్ళ వయసు, 30 ఏళ్ళు ఉండేటోడు ఈరోజు 40 ఏళ్ళకి వచ్చేసిండు. ఇప్పుడు ఉద్యోగంలో వాడు చేయాలనుకున్నా చేయలేని పరిస్థితి ఉంది. ఆ రోజు 35 ఏళ్ళ వయసు ఈరోజు 45 ఏళ్ళకి వచ్చిండు. అంటే అవకాశం ఉండే కూడా వయసు రీత్యా వారు అవకాశాన్ని కోల్పోయినారు. మీరు ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది. గతంలో ఉద్యోగాలు వస్తే చాలు అనుకునే పరిస్థితి ఉంటుండే. అంటే ఎంతోమంది విద్యార్థులు ఈరోజు ఈ హైదరాబాద్ చుట్టుముట్టు ఉండేటువంటి లైబ్రరీలలో ఉండి చదువుకొని ఏం చేయాలో తెలియక బజ్జీల కొట్టల్లో, చిన్న చిన్న జిలేబీ బండ్లలో, పెట్రోల్ బంక్లలో పనిచేస్తున్నారు. అటువంటి విద్యార్థులు ఇప్పుడు నోటిఫికేషన్ మేము వేసిన తర్వాత ఇప్పుడు అచ్చంపేటలో ఒక అబ్బాయికి 4 ఉద్యోగాలు ఎలిజిబుల్ అయినాడు. గద్వాల్లో ఒక అమ్మాయి 3 ఉద్యోగాలలో ఎలిజిబుల్ అయింది. అంటే వాళ్ళ స్కిల్ అంత డెవలప్మెంట్ ఉంది. అంటే వాళ్ళు ఉద్యోగాలు రాస్తే పాస్ కావడానికి వాళ్ళకి అవకాశం, కానీ మీరు ఉద్యోగ నోటిఫికేషన్ లేలే కదా. అట్లా ఎంతోమంది జీవితాలు నాశనం అయిపోయినాయి. ఒకప్పుడు ఉద్యోగం రాక చనిపోయేతోళ్ళు ఈరోజు ఒక్కొక్కరు నాకు 4 ఉద్యోగాల్లో నేను క్వాలిఫై అయినా అంటే చాలా సంతోషంగా కనబడుతుంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు ఆ 10 ఏళ్లలో ఎంతైతే అన్యాయం జరిగిందో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లో విద్యార్థులకు, నిరుద్యోగులకు న్యాయం జరిగింది. 32,000 ఉద్యోగాలు ఆల్రెడీ భర్తీ చేసినాం. 11,062 ఉద్యోగాలు ఇప్పుడు భర్తీ చేయబోతున్నాం. మెగా డిఎస్సీని వేసి ప్రతి ఒక్కరికి రాబోయే రోజుల్లో టీచర్లుగా, అంటే ఎంతోమంది యువకులను విద్యావంతులుగా తయారు చేసే అవకాశాన్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పటివరకు నిరుత్సాహంతో ఉన్న విద్యార్థులకి మీరేమన్నా ఒక 2-3 నెలలు ఏమైనా టైం ఇచ్చే అవకాశం ఉందంటారా చదువుకోవడానికి? అదే కదా చెప్తున్నాం. ఇప్పుడు ఇవే ఉద్యోగాలే కాదు, మేము ఏదైతే ఆగస్టు 2వ తారీఖు అని మాట ఇచ్చినామో, ఆగస్టు 2వ తారీఖు వరకు మేము ఏదైతే జూన్ 2వ తారీఖు అని మాట ఇచ్చినామో, జూన్ 2వ తారీఖు వరకు ఏ డిపార్ట్మెంట్లలో ఎన్ని పెండింగ్ ఉద్యోగాలు ఉన్నాయో వాటన్నింటినీ సేకరిస్తున్నారు. వాటన్నింటినీ సేకరించి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని సమీక్షల్లో పాల్గొని ఖచ్చితంగా ఎన్ని తెలంగాణలో ఉండే పెండింగ్లో ఉండేటువంటి ఖాళీలు ఉన్నటువంటి ఉద్యోగాలు, సర్కారు ఉద్యోగాలు అంటారు, వాటన్నింటినీ ఏకకాలంలో విద్యార్థులందరికీ కూడా ఉద్యోగాలు రావాలి అనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేము మాట ఇచ్చినాం జూన్ 2కు నోటిఫికేషన్ వేస్తా అని. జూన్ 2కు నోటిఫికేషన్ లేబోతున్నాం. విద్యార్థులు సమయం వృధా చేసుకోకుండా మీరు ఏ కోచింగ్లో ఉండాలనుకుంటున్నారో ఆ నోటిఫికేషన్లు పడబోతున్నాయి. కాబట్టి మీరు దయచేసి ఏ విధంగా మీరు రాబోయే రోజుల్లో ఉద్యోగం సంపాదించే ప్రక్రియలో మీరు దాని మీద ధ్యాస పెట్టాలని కోరుకుంటా ఉన్నాం. అంటే గత ప్రభుత్వంలో మేము ప్రైవేట్ రంగంలో అనేక ఉద్యోగాలు కల్పించాము, కావాలని కాంగ్రెస్ పార్టీ మా మీద ఆరోపణలు చేస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు అంటారు. దీన్ని ఎట్లా చూస్తారు? ప్రైవేట్ రంగ ఉద్యోగాలు ఇప్పించాలి అని అంటే గత ప్రభుత్వం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మేము కూడా ఇస్తున్నాం, కానీ మేము అవి చెప్పుకోవట్లేదు. ప్రైవేట్ రంగ ఉద్యోగాలు కోట్లలో ఇవ్వడానికి మాకు కూడా అవకాశాలు ఉన్నాయి. మొన్న మా ముఖ్యమంత్రి గారు, మా శ్రీధర్ బాబు గారు ఈరోజు మీ అందరూ చూసే ఉన్నారు కదా, లండన్ అదంతా తిరిగేసి వచ్చి విదేశీ పర్యటనలో దాదాపు 30,000 కోట్ల నిధులు సంబంధించినటువంటి ఎన్నో కంపెనీలు ఇక్కడ తీసుకురావడం జరిగింది. రాబోయే రోజుల్లో మేము కూడా దాదాపు ఒక 10 నుంచి 15 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి ఈరోజు ప్రిపరేషన్ జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో. కానీ ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగాలు ఖాళీలు పెట్టి ఎందుకు ఉద్యోగాలు ఇవ్వాలి అని అడుగుతున్నాం. ఈరోజు వాటిని భర్తీ చేసే ప్రక్రియలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ప్రైవేట్ రంగ ఉద్యోగాలలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో నాకు తెలిసి 15 నుంచి 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి ఈరోజు సన్నాహాలు మొదలుపెట్టినారు. కాబట్టి ఎన్నో కంపెనీలు ఇక్కడికి రాబోతున్నాయి. పెద్ద ఎత్తున తెలంగాణను అభివృద్ధి చేసే ప్రక్రియలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అంటే ఇప్పటికే నిరుద్యోగులు చాలా నిరుత్సాహంతో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అంటే ప్రభుత్వం ఏమైనా ప్రత్యేక కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తుందా?
తప్పకుండా ప్రభుత్వం కోచింగ్ సెంటర్లది కాకుండా అంటే ప్రభుత్వం వేసే నోటిఫికేషన్ల మీద దానికి సంబంధించిన కోచింగ్ సెంటర్లు అవసరం పడితే దానికి సంబంధించిన దాన్ని కూడా ఏర్పాటు చేసే ప్రక్రియ ఉండొచ్చు. కాకపోతే ఎవరి వాళ్ళు మీరు ఇప్పుడు నేను ఇందాక చెప్పింది అదే మీకు. ఒక అబ్బాయి ఉద్యోగం రాస్తే 4 అంటే దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి ఉద్యోగాలకు తిరిగి టీచర్ల కంటే విద్యార్థులే స్ట్రాంగ్ అయ్యారు. ఇప్పుడు టీచర్ల కంటే విద్యార్థులే స్ట్రాంగ్ అయినారు. ఒక ఉద్యోగం వస్తే చాలనుకుంటే ఎవరు రాసినా వాళ్ళకి 4 ఉద్యోగాలలో ఎలిజిబుల్ అయ్యే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ప్రభుత్వ రంగ తరపు నుంచి ఎటువంటి సహాయ సహకారాలు చేయాలన్నా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి అన్ని అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పేసి నిరుద్యోగులు ఎవరు నిరుత్సాహపడకుండా ఉద్యోగ నోటిఫికేషన్లకు సిద్ధం కావాలని చెప్పేసి అదేవిధంగా ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేస్తుందని చెప్పేసి కూడా శివసేనారెడ్డి గారు అంటున్నారు. కెమెరామెన్ నరేష్తో స్పందన, మాస్టర్ కి టీవీ, హైదరాబాద్.